ఈయనే అక్క ఉండే. ఏడ్రాడు ఏడ కనిపిస్తలేడు. ఆడున్నాడక్క. నడ్రా ఆడు పని చెప్దాం. అయిపోయిన రా ఈరోజు. వీడేందిరా దున్నపోత లెక్క అన్నాడు ఆటో నడపకుండా. లేపాన్ని లేరా రే. భయపడతావు అక్క వచ్చిందిరా. ఎడికి పోవాలి? ఈ హవలేశాలే మానుకో. ఏడికోవాలేంది పైసల్ది? అదేంది మీరు ఎక్కి తినాం కదా ఇచ్చేది పైసలు, ఇప్పుడు అడుగుతాను. అరే యాది ఇంకో కాన్ బైరి కొట్టురా. నువ్వు అక్క చూసుకోలేదక్క. అరే గింతనశరం ఉందారా? పొద్దు పొద్దుగాల దాగుతావా? రాత్రి అయితే పోలీసులకు దొరుకుతా అని. తాగుబోతుదవా నీలాంటి వాళ్ళ వల్లనే సగం సంసారాలు సంకనాకిపోతున్నాయి. అయినా మా పెళ్ళానికి పానం బాగాలేదు, మా అయ్య పరిస్థితి బాగాలేదని చెప్పి నువ్వు అప్పు తీసుకొని తాగనికి పెడతావారా? తీ నువ్వు ఫస్ట్ పైసల్ది. లేవక్క ఇప్పుడు తర్వాత తీసుకో. రే యాదిగా వీడు ఆటో లేపుకొని వచ్చేసాయి. హారికారా హిమాయత్నగర్ హారిక మజాక్లా. చల్ ఫుట్. ఎవరా లోపల? ఎవరు లేరు. రాకపోదాం. ఏడికి రా. ఎవరు లేరంటగా. ఎవరు చెప్పిండ్రు? వాడే చెప్పిండు. నీ స్తంభం లెక్క వెరిగినావు గానీ గింత కూడా తెలివి పెరగలేదు నీకైతే. ఎవరు లేరని ఎవరో చెప్పారంటే లోపల ఎవరో ఉన్నట్టే కదా. రే ఎవరైతే లోపల ఉన్నారో మర్యాదగా దర్వాజా తెరవని, లేకపోతే పగిలిపోద్ది. డోర్ రా పగలు కొట్టడానికి నువ్వు ఉన్నావు కదా. ఓకే. ఏమ్రా మిమిక్రీలు చేస్తున్నావు? అన్నా అది అన్నలేదు గిన్నలేదు పైసల్ది. అక్క ఒకసారి చెప్పేది. రే కహానీలు చెప్పి కాంప్రమైజ్ చేయాలనుకోకు. అస్సలు కన్విన్స్ కాను. తీ పైసల్ది. అక్క ఒక్క నిమిషం అక్క. కరెక్టే అప్పు తీసుకున్నా కానీ తప్పలేదక్క. మళ్ళీ ఎందుకు చేసినావురా? నా పిల్ల కోసం అక్క. ఏంద్రా అప్పుడే నీకు పెళ్ళైందా? రే పిల్ల అంటే పుట్టిన పాప కాదు, వాడు చేసుకోబోయే పాప అని. తేడుగా నీ పంచాయతీ ఏంది ఇప్పుడు? అంటే నా పిల్లకి షాపింగ్లకి, డేటింగ్లకి, మీటింగ్లకి పైసలు అయిపోతున్నాయి అక్క. వచ్చిన జీతం అంతా దానికే పెట్టుడు అవుతుంది. అందుకే నీ తను అప్పు చేసినానే. నువ్వు చేసింది అప్పు కాదు, ఆ పిల్లని ప్రేమించి పెద్ద తప్పు చేసినావు. సో నీకు ఇవన్నీ తప్పదు. నీ పరిస్థితి అర్థమైంది కాబట్టి ఒక 100 రూపాయలు తక్కువ చేసేసి మిగతా పైసలు ఇచ్చేసాయి. అక్క 100 ఉన్నాయి. రే యాదిగా వీని కట్టేసి మన కాంపౌండ్ లో వాడేసే. వీడి పిల్ల పైసలు ఇచ్చి వీని తీసుకో. రాకన్నా అక్క అది రాదే. రే ఛత్రి నీకు కాదు నాకు. ఏం జబర్దస్త్ కార్ కొనిండి అక్క వీడు. ఈరోజు వీడి దగ్గరికి వెళ్ళి పైసలు వసూలు అయ్యేటట్టున్నాయి. దా ఏం తమ్మి పోయిన నెల పైసలు తీసుకున్నావు వాపస్ ఇవ్వాలని తెలియదా? ఇస్తుండే అక్క. ఈఎంఐ క్రెడిట్ కార్డు బిల్లులు కట్టినా, ఇక అయిపోయినాయి. ఆడికే టైట్ ఉంది అక్క. మళ్ళీ నా క్రెడిట్ ఎవరు క్లియర్ చేస్తారు? ఇస్తా అక్క, ఇప్పుడు లేవు. ఏం నకరాలు అవుతున్నాయా? సాఫ్ట్వేర్ గాడు అని చెప్పి సాఫ్ట్గా మాట్లాడుతుంటే కాస్ట్లీ బట్టలు, ఏసీ, ఫ్రిడ్జ్. నా పైసలు ఈయనకి ఏం నొప్పి అవుతుంది? కథలు కాదక్క, ఈఎంఐ కష్టాలు. ఇవన్నీ క్రెడిట్ కార్డు మీద ఈఎంఐలో తీసుకున్నాయి, నావేం సొంతవి కావు ఇవి. నువ్వు ఈఎంఐలో తీసుకున్నావు, అమ్మాయిని అడుక్కొని తీసుకున్నావు కాదు. నా పైసలు నాకు ఇచ్చేసి. ఏడికెళ్ళి ఇస్తారక్క? లేవని చెప్తే అర్థమైతలేదా? ఏమ్రా అక్క మీద గొంతులేస్తుంది. అక్క మీద గొంతులేస్తే నీ మీద నా చేయలేస్తుంది తెలుసుగా. హారిక హిమాయత్నగర్ హారిక. రే ఆగురా యాదిగా. వీడికి ఇట్లా చెప్తే వినడు గానీ అన్ని సామాన్లు ఆటోలో ఎక్కించి తీసుకొచ్చేసి. అక్క ఇప్పుడు వద్దక్క, ఇస్తా అక్క. అరే ఏయ్ నువ్వు పోయి తీసుకురారా. ఒకటి 2 3 4 5 6 2000 ఉంటే ఇవ్వన్నా. అరే లేవని చెప్పిన గారు అర్థమైతలేదా? అన్న పాప కొంట్లో బాగాలేదు, జర పైసలు ఇవ్వండి. పెద్దన్నా ఇట్రా. 20 21 22 చెప్పక్క. ఇగో అక్క మరి లెక్కల తర్వాత చూసుకుందాం, ముందు పాపను హాస్పిటల్ తీసుకోవు. అట్లానే అక్క. అక్క పొద్దున్న దగ్గర నుంచి అందరి దగ్గర వడ్డీ తీసుకొని ఒక్కడి దగ్గర ఎందుకు వడ్డీ తీసుకోకుండా ఇచ్చేసినావు? రే గాడిదా, మనం వాళ్ళ అవసరానికి సహాయం చేసినాం కాబట్టి వడ్డీ తీసుకుంటున్నాం. అంతెందుకు వెంకన్న స్వామి మన కుబేరుడి దగ్గర అప్పు తీసుకొని వడ్డీ కడతలేడా? అంతే చక్రవడ్డీల గురించి ఏం తీసుకొని మనం మోసం చేస్తలేం కదా. ఏదో మన అవసరానికి కొంత తీసుకుంటున్నాము. అర్థమైందా? ఎందుకు దేడు ముఖం.